వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జాకిర్ హుసేన్. మిల్కీ బ్యూటీ తమన్నా మనందరికీ తెలిసిందే కదా. అయితే తమన్నా బాయ్ ఫ్రెండ్ వర్మ ఇద్దరు బ్రేకప్ అయిపోయి విడిపోయారు. అంతేకాదు వాళ్ళ పోస్టులు కూడా ఒకరి దాంట్లో ఒకరు డిలీట్ చేసుకున్నట్టు కూడా తెలుస్తోంది. సో దీని గురించి డిస్కస్ చేద్దాం. సో ప్రస్తుతం మనతోటి సినీ క్రిటిక్ జాగదేవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్. హలో. ఈ మధ్యకాలంలో నిజంగా సెలబ్రిటీస్కి కావచ్చు అందరికీ కామన్ అయిపోయింది బ్రేకప్స్ అనేది. సో ఏం చెప్తారు సార్ తమన్నా బ్రేకప్ గురించి? అది బ్రేకప్ అది అసలు సబ్జెక్టే కాదండి. ఎందుకంటే ఇప్పుడు అందరికీ సెలబ్రిటీస్ వాళ్ళు కాబట్టి తెలిసి ఒకరి పోస్టులు ఒకరు సోషల్ మీడియా నుంచి ఇంకోళ్ళు లేదంటే వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్లో నుంచి వాళ్ళ ఫోటోలు తీసేయడం, బ్రేకప్ అయిపోయిందేమో పడట్లేదేమో అనుకొని మనం ఊహించుకొని లేదా మీడియా వాళ్ళు ఊహించుకొని కథనాలుగా రాసుకోవడమే తప్ప వాళ్ళు ఎక్కడ స్టేట్మెంట్లు ఇవ్వడం కానీ లేదంటే మేము బ్రేకప్ చెప్పి విడిపోయాము కానీ ఏం ఉండదు. ఎందుకంటే లివింగ్ టుగెదర్ కల్చరు కూడా భారతదేశానికి ఎంటర్ అయిపోయి చాలా ఏళ్ళైంది. సో సర్వసాధారణం అయిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో అందులో సెలబ్రిటీస్ బ్రేకప్ అంటే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఒక హీరో ఒక హీరోయిన్ లేదా ఒక ఫిమేల్ సెలబ్రిటీ మేల్ సెలబ్రిటీస్ ఇద్దరు వరుస పెట్టి ఒక 3 సిరీస్ 3 సినిమాలో యాక్ట్ చేశారు అనుకోండి. ఇంకా వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది అన్నట్టుగా రకరకాల పుకార్లు షికార్లు చేస్తే కొన్నిసార్లు వాస్తవాలు కూడా అవుతాయి. అలా అయినప్పుడు కొన్నాళ్ళు ఫ్రెండ్షిప్గా ఉంటారు, మళ్ళీ మాట వచ్చి విడిపోతూ ఉంటారు. కాకపోతే ఇద్దరు సెలబ్రిటీస్ మంచి ఫేమ్ ఉన్న వాళ్ళు, ఇప్పుడు తమన్నా ఉన్నారు, ఆమె బాలీవుడ్లో కానీ టాలీవుడ్లో కానీ కాలీవుడ్లో కానీ మంచి పేరు తెచ్చుకున్నారు. అండ్ ఎక్స్ట్రాడినరీ డ్యాన్సర్ కూడా ఆమె తమన్నా భాటియా. మేబీ నార్త్ సైడ్ వాళ్ళు. ఈవెన్ ఈయన కూడా ఈయన కూడా చాలా ఫేమస్ సిరీస్లో చేశాడు. మిర్జాపురం కానీ మిర్జాపూర్ అనేది పచ్చి బూతులతో ఉంటుంది అనుకుని వేరే విషయం తెలుగులో కూడా. తర్వాత దహాడ్ అని ఒక సినిమా చేశారు సోనాక్షి సిన్హా గారు, ప్రత్యేక సిన్హా గారు అమ్మాయితో. సో అందులో ఇలాగే అమ్మాయిల్ని చేసే ఒక ఇదిగా చాలా అమాయకంగా డీసెంట్గా ఉంటుంది కానీ ఎక్స్ట్రాడినరీ యాక్టర్. ఈ వర్మ అనే పర్సన్కి కూడా ఆస్తులు చాలా గట్టిగానే ఉన్నాయి అని కూడా వాడుతుంది సార్. అయినప్పటికీ కూడా అట్లా ఆస్తుల కోసమే సెలబ్రిటీస్ అన్ని విధాలుగా చూసుకుంటే కొంచెం అన్ని విధాలుగా హీరోలు ఈ హీరోయిన్లు అందరూ కూడా బాగా సౌండ్ పార్టీలకి బిజినెస్ మ్యాన్లకే కనెక్ట్ అవుతుంటారని మీ అభిప్రాయం. అలా అని లేదు. ఇప్పుడు ఒక్కొక్కసారి ఇద్దరు కలిసి మేబీ ఎక్కడ ప్రాజెక్ట్ చేశారో ఎక్కడ ఏదైనా కనెక్ట్ అయి ఉంటారో తెలీదు. ఒక్కొక్కసారి ఒక్కొక్క పార్టీలో ప్రైవేట్ పార్టీలో కానీ లేదా వీళ్ళిద్దరికి కామన్గా ఉండే థర్డ్ ఫ్రెండ్ పార్టీలో కానీ ఎక్కడైనా కలిసేటప్పుడు అలా పరిచయం అయినది ఏదో బాగుంది కదా, నేచర్ బాగుంది కదా అని ఒకరికొకరు సరదాగా మూవ్ అవ్వడం, తర్వాత ఏదో మనస్పర్ధలు వచ్చి విడిపోవడం సర్వసాధారణం. ఎందుకంటే పెళ్ళయ్యి పిల్లలు ఉన్నప్పుడే పిల్లలు పుట్టి అయ్యో వాళ్ళ భవిష్యత్తు ఏంటైనా ఆలోచించుకుంటానే విడిపోతున్న రోజులు ఇవి. ఇప్పుడు ఏఆర్ రెహమాన్ గారు ఉన్నారు, ఆయన మీద ఇష్యూ వచ్చిందిగా. సూపర్ మ్యూజిక్ డైరెక్టర్, లాభం ఏంటి? 27 ఏళ్ళు 28 ఏళ్ళు కలిసి కాపురం చేసిన భార్యకు కూడా మొన్న ఎప్పుడు విడాకులు ఇచ్చారు. 28 ఏళ్ళు లివింగ్ టుగెదర్. ఒక భారతీయ సంప్రదాయం ప్రకారం అఫ్ కోర్స్ ముస్లిం మైనారిటీకి చెందిన వాళ్ళైనా ఆయన కూడా ముందు హిందువే తర్వాత మతం పుచ్చుకున్నారని కూడా అంటారు. ఏదవని మరి అన్నేళ్ళు కలిసి ఉండి పిల్లలు అంత పెద్ద అయిన తర్వాత కూడా ఇప్పుడు విడాకులు తీసుకోవాల్సిన అర్థం ఏముంది అసలు? ఒకరికొకరు తోడు కోసము కదా ఈ ఏజ్లో తాపత్రయపడేది కూడా, అది కూడా లేదు. సో ఏంటంటే మీరు అన్నట్టు సెలబ్రిటీలు అంటే డబ్బు కోసమో లేదంటే డబ్బు కోసమని కూడా అనుకోవడానికి కూడా లేదు. కొంత నేము ఫేము వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఇప్పుడు తమన్నా ఇప్పుడు అంత ఫేమ్లో లేరు, ఫామ్లో లేరు. మెయిన్ నేమ్ ఫేమ్ ఉన్నాయి కానీ ఫామ్లో లేరు, ఎక్కువగా సినిమాలు ఏవి ఇది అవ్వట్లేదు. సో అలాంటప్పుడు వాళ్ళు ఇంకా మా సినిమా కెరీర్ అయిపోయింది అనుకున్న నేపథ్యంలో ఒక సరైన వెల్ సెటిల్గా ఉన్న వాళ్ళు చూజ్ చేసుకోవడమో లేక బాగా మనసుకు దగ్గర అయిన వాళ్ళు చూజ్ చేసుకుని పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకున్నాక ఆ తర్వాత కూడా వాళ్ళ లైఫ్ అలాగే సాఫీగా సాగిపోవాలనుకుంటారు. మేబీ వీళ్ళు సినిమాలు చేసి ఎంత సంపాదించారో తెలియదు కానీ అట్లా అనుకుంటారు. అలా అనుకున్నప్పుడు మంచి పార్టీని చూసి సెలెక్ట్ చేసుకుంటారు. మీరు అన్నట్టు అవి కూడా కొన్ని జరుగుతుంటాయి, దాంట్లో తప్పు పడడానికి ఏం లేదు, ఎవరు స్వార్థం వాళ్ళని. సో అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే అలాంటి రోజులు నడుస్తున్న నేపథ్యంలో సింపుల్గా వాళ్ళు బ్రేకప్ చెప్పారు అంటే వాళ్ళిద్దరికి పెళ్ళి అయినట్టు కూడా ఎక్కడ లేదుగా. పెళ్లి చేసుకోబోతున్నారని ఉంది. ఆయన అసలు నిజంగా ఇంత మంచి యాక్టర్ అని నాకు ముందు తెలియదు. అంతకుముందు నేను ఎంసీఏ చూసా, అది మిడిల్ క్లాస్ అబ్బాయి నాని గారిని. అందులో విలన్ కదా. భూమిక ఒక బస్సులో ఓనర్గా ఉంటాడు ఆయన. భూమిక ఆవిడ ఎంఆర్ఓ ఏదో ఉంటే పెర్మిషన్ ఇవ్వరు అనేసరికి ఆవిడని చంపాలని చూస్తాడు ఆయన. సో లాస్ట్లో మారిపోతాడు, తలకు దెబ్బ తగిలి.
సో అట్లాంటి సాఫ్ట్ క్యారెక్టర్ కూడా మంచి విలనిజంగా చేసాడు, భలే చేస్తాడు ఎవడి యాక్టర్ అనుకుంటే, తర్వాత మిర్జాపూర్లోను దహాడ్ లాంటి సిరీస్లో భలే చేశాడే అనిపించింది. సో ఆయనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇవాళ సోషల్ మీడియా వెబ్ సిరీస్ వచ్చాక అందరికీ క్రేజ్ ఉంది. సో ఇద్దరు క్రేజీ పర్సన్స్ కలిసి ఉన్నారు, పార్టీలో త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని టాక్ వచ్చిన తర్వాత కదా ఇప్పుడు విడిపోయారు. విడిపోయారని మనం అనుకుంటున్నాం. అది కూడా మన ఆవిడ కానీ ఆయన కానీ ఇక్కడ స్టేట్మెంట్ ఇవ్వలేదుగా. కేవలం సోషల్ మీడియాలో ఎవరి ప్రొఫైల్లో వాళ్ళు పిక్ తొలగించేసి ఆయన ఫోటోలు తీసేసారు. ఇప్పుడు ఓహో బ్రేకప్ అయిందేమో. ఆ మధ్యన ఒక క్రికెటర్ ఇష్యూ కూడా అలాగే వచ్చింది కదా. ఆవిడ ఇద్దరికి ఒక పాప కూడా పుట్టింది. ఆ అమ్మాయి ఏం చేసింది, ఈ క్రికెటర్ ప్రొఫైల్ అని తీసింది. ఆ క్రికెటర్ ఏం చేశాడు, ఈ అమ్మాయి ప్రొఫైల్ అన్ని తీసేశాడు. దాన్ని బట్టి ఓహో ఇద్దరికి పడట్లేదేమో అని అనుకున్నాను. సో కాబట్టి ఇది అసలు మ్యాటరే కాదు, ఇవాళ రేపు సర్వసాధారణం అయిపోయింది. అంటే ఎవరేమనుకుంటారు, ఇంకా పరువు అంటే ఇవన్నీ ఎవరికి ఉంటాయంటే మిడిల్ క్లాసు, అది కూడా ఒక బీసీ టౌన్ సెంటర్లో పుట్టి పెరిగిన వాళ్ళ మెంటాలిటీ అలా ఉంటుంది. బట్ అదే మిడిల్ క్లాస్ వాళ్ళు సిటీస్లో పుట్టి పెరిగిన వాళ్ళకి వేరేలా ఉంటుంది. ఏముంది అక్కడ పాష్ కల్చర్ ఉంది కదా, ఇక్కడ చూస్తే ఇలా చేశాడు కదా, సిటీలో మన గురించి ఎవడు పట్టించుకుంటాడులే అనే తలంపులో ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుకున్నారు పిల్లలు. అమ్మో వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుంది. కొన్ని పిల్లలు కొద్దిగా పెద్ద అయ్యాక విడిపోయినా పోన్లే వాళ్ళకి అవగాహన వచ్చింది, వాళ్ళ లైఫ్ వాళ్ళు బతుకుతారు అనుకోవడానికి. చిన్నపిల్లగా ఉన్నప్పుడు కూడా కనీసం ఆలోచించట్లేదు. సో అందుకు ఇప్పుడు ఇంకో కొత్త కల్చర్ ఏంటంటే పిల్లలు పుడితే ఒకటి అందం తగ్గిపోతుంది అమ్మాయిలకైతే, రెండోది రేపు పొద్దున వాడితో నచ్చక బ్రేకప్ చెప్పి ఇంకోళ్ళని చేసుకోవాలన్నా లేదా ఇంకోళ్ళతో వెళ్ళిపోవాలనుకున్నా ఈ పిల్ల వీళ్ళు పుట్టిన వాళ్ళు అడ్డం అవుతారని చెప్పి పిల్లలు కూడా కొంతమంది కనట్లేదు. అదొక దౌర్భాగ్యం వచ్చేసింది ఇప్పుడు. అందుకే ఫ్యాషన్గా కుక్కలు పెంచుకుంటున్నారు. అది అసలు మనుషుల కన్నా ఎంత బాగా చూస్తా తెలుసా, పెద్ద విశ్వాసం ఉంటుంది కదా. 4 రోజులు బిస్కెట్ పెడితే పక్క వాళ్ళ కుక్కే ఉందనుకుంది ఫర్ ఎగ్జాంపుల్. అంటే కుక్కలు పెంచే వాళ్ళని తప్పు పట్టడంలో క్రిటిసైజ్ చేయడానికి నా ఉద్దేశం. పక్కింట్లో వాళ్ళు ఊరెళ్ళారు, వాళ్ళు కుక్కను పెంచుతున్నారు. ఒక 4 రోజులు మనం అబ్జెక్ట్ వెళ్తారు, కొద్దిగా ఉంటుంది చూడండి అని. దాన్ని పెట్టుకొని 4 రోజులు బిస్కెట్ పెట్టి పాలు పోస్తే మన వైపు కూడా తిరుగుతుంది. దాంట్లో మరి విశ్వాసం అని పెద్ద పెద్ద పదాలు ఎందుకు? సరే పోని మనిషి కన్నా విశ్వాసమే ఉందనుకుందాం. అంటే ఇప్పుడు సబ్జెక్ట్ రిలేటెడ్ కాదు కానీ జస్ట్ మాట్లాడుతున్నాం, విశ్వాసమే అనుకుందాం. కుక్క లైఫ్ స్పాన్ ఎంత? మహా అయితే 15 ఏళ్ళు. 15 ఏళ్ళు చాలా ఎక్కువ. 10-12 ఏళ్ళకి మించి బతకదు కదా. సో ఒక మిడిల్ క్లాస్ వాడునో పూర్ పీపుల్ కుర్రోని పిల్లాడిని తీసుకో, వాడిని కూడా ఒక 10 ఏళ్ళు సాకు, వాడు బాగా చదివించి వదిలే, వాడి తర్వాత నేను పట్టించుకోకపోయినా కుక్కలాగే పోయాడు అనుకో, వదిలేసి అలా స్పెండ్ చేయొచ్చు కదా, అలా వాళ్ళ మీద ఖర్చు పెట్టచ్చు కదా. అలా పెట్టరు. ఎందుకంటే ఆడు నోరుని జీవి కాబట్టి ఆడు మళ్ళీ అన్ని అడుగుతాడు, నాకు అది కావాలి ఇది కావాలి. కుక్క అయితే ఏం అడగదు నోరు తెరిచి. అందుకు కుక్కను పెంచుకోవడం ఫ్యాషన్ అయిపోయింది. కుక్కని, పిల్లిని, పందిని. సబ్జెక్ట్ అటు వెళ్ళింది కాబట్టి అలా చెప్తున్నా. సో అలాంటి కల్చర్ నడుస్తున్న రోజుల్లో సెలబ్రిటీస్ పరంగా విడిపోయారు అనేది పెద్ద మ్యాటరే కాదు. మేబీ విడిపోయి ఉండొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ.